వెల్కమ్ బ్యాక్. రైతులకు రాయితీపై ఇచ్చే వ్యవసాయ మిషనరీల స్కామ్ బయటపడింది. అధికారులంతా కలిసి సర్కారుకు శటగోపం పెట్టారు. రైతుల్ని నిండా ముంచారు. అడిగింది ఒకటైతే మరో యంత్రాన్ని అంటగట్టారు. ఊరు పేరు లేని మెషిన్లను పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మరీ ఇచ్చారు. స్టిక్కర్లు మార్చి రైతుల్ని నిలువునా దగా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది చిన్నకారు రైతులకు సబ్సిడీ మీద రోటావేటర్లు, రోటా పుడ్లర్లు ఇచ్చారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50% రాయితీ ఉంటుంది. రోటావేటర్, పుడ్లర్ అంటే ట్రాక్టర్ ఉన్న రైతుకు దుక్కి దున్నేందుకు ఇచ్చేవి. ఈ ఏడాది మార్చి వరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 100కు పైగా యంత్రాలు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది రైతులకు రోటావేటర్లు ఇచ్చారు. రికార్డుల్లో మాత్రం రోటా పుడ్లర్లు ఇచ్చినట్లుంది. అది కూడా వేరే కంపెనీ పేరు పెట్టారు. ఆ సంస్థ రోటా పుడ్లర్ మ్యానుఫ్యాక్చరింగే చేయదు. యూపీ, గుజరాత్లోని ఓ కంపెనీ నుంచి తెచ్చి అదే రోటా పుడ్లర్గా పెయింట్ వేసి ఇచ్చారు. నిజానికి ఆదిలాబాద్ జిల్లా రైతులు పుడ్లర్ వాడరు. మళ్ళీ మిగతా చోట కూడా స్టిక్కర్లే ఉన్నాయి. కంపెనీ అయితే దాని మీద ఖచ్చితంగా ఈ బాక్స్ మీద ఉంటుంది. ఇది పెట్టేసిండు, రాసిండు, ఇచ్చిండు అని అనుకోవచ్చు. ఈ గోల్మాల్ వెనుక భారీగానే డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. పుడ్లర్ ధర అధికారిక లెక్కల ప్రకారం 1,31,250 రూపాయలు. అందులో రైతు వాటా 50% కింద 65,625 రూపాయల డీడీ కట్టించారు. సబ్సిడీ 65,625. కానీ దాని అసలు రేటు లక్షలోపే ఉంటుందని సమాచారం. అంటే రైతు జేబు నుంచి అదనంగా 15,625 రూపాయలు కట్టించారు. ఈ లెక్కన భారీ మొత్తం పక్కదారి పట్టిందనేది స్పష్టం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అందరికీ ఇవే ఇచ్చినట్లుగా రికార్డుల్లో ఉంది. బిల్లులో సైతం అనేక లోపాలున్నాయి. కొటేషన్ వచ్చేసి 1,31,250 రూపాయలు ఇచ్చిండు. నేను మిగతా పేమెంట్ 66,225 రూపాయలు కట్టి రోటోవేటర్ తెచ్చుకున్నాను. దానికి కాస్ట్ రోటోవేటర్కు 1,00,000 వరకు ఉంటుంది. సోనాలికా 1,00,000 రూపాయలకు వస్తుంది. 36 ప్లేట్లు. ఏమిచ్చారు కంపెనీ? గోబీని కంపెనీ ఇచ్చారు. ఎన్టీవీ పరిశోధనలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. సోనాలికా, శక్తిమాన్తో పాటు తక్కువ ధరకే నెంబర్ 1 క్వాలిటీ రోటోవేటర్లు వచ్చేవి. వాటిని వదిలేసి ఎక్కడో తయారు చేసినవి ఇక్కడికి తెచ్చి అధిక ధరలు కోట్ చేయడం వెనుక పెద్ద స్కామే ఉందని తేలింది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ముడుపులు ముట్టాయని రైతులు ఆరోపిస్తున్నారు. సబ్సిడీ యంత్రాల పేరుతో పెద్ద స్కామ్కు తెరలేపిన వ్యవహారంపై వ్యవసాయ శాఖ విచారణ చేపడితే కానీ అసలు బాగోతం, అధికారుల లీలలు బయటపడవు.